ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి క్రమబద్ధీకరణ పథకాలను అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాలనాపరమైన జాప్యం, కాలయాపన, నగదు పెట్టుబడి వంటి కారణాలతో అక్రమ నిర్మాణాలను చట్టబద్ధం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అక్రమంగా నిర్మించిన ఓ వాణిజ్య సముదాయాన్ని కూల్చివేయాలని 2014లో అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పునిచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ రాజేంద్ర కుమార్ బర్జాత్యా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్ పిటిషన్ విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ గారులతో కూడిన ధర్మాసనం 36 పేజీల తీర్పునైతే వెలువరించింది. ఇంతకీ ఏంటి అని చూస్తే, మేరట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయం కూల్చివేతను సుప్రీంకోర్టు బెంచ్ సమర్థిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టేందుకు అనుసరించాల్సిన పలు మార్గదర్శకాలను కూడా ఇప్పుడు జారీ చేసింది. ఈ తీర్పు కాపీని అన్ని హైకోర్టులకు పంపించాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఇటువంటి వివాదాల విచారణ క్రమంలో తాజా తీర్పును పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. నివాస సముదాయాల విషయంలో పూర్తిస్థాయి సర్వే తర్వాత అది కూడా ఒకేసారి చర్యలు ఉండేలా చూసుకోవాలని నిర్దేశించింది. పట్టణ ప్రణాళిక చట్టాలను పాటించడంతో పాటు అధికారులు జవాబుదారీతనంగా కూడా ఉండాలని తెలిపింది. సో ఇక దేశవ్యాప్తంగా కూడా అక్రమ కట్టడాలు ఏవైనా ఉన్నట్లయితే, ముఖ్యంగా వాణిజ్య సముదాయాలు ఇలాంటి కట్టడాలు ఏమైనా అక్రమంగా కట్టినట్లయితే వెంటనే కూల్చివేయడానికి ఆల్మోస్ట్గా ఒక కీలకమైన తీర్పు ఇచ్చినట్లయితే అయింది. దీనికి సంబంధించి అనుసరించాల్సిన అన్ని మార్గదర్శకాలను కూడా అన్ని హైకోర్టులకు కూడా పంపించాలని రిజిస్ట్రార్ని అయితే ఆదేశాలు జారీ చేశారు. సో ఇక నుంచి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.